Okay, so last time Hare Krishna Prabhuji and Mataji, I think last time మనము మొదటో అధ్యాయము 8వ శ్లోకం వరకు మనము చూడటం జరిగింది. అండ్ ఈరోజు ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రాండ్ ఎంట్రీ ఆఫ్ అవర్ లార్డ్ కృష్ణ ఇన్ టుడేస్ సెషన్, వేర్ హీ ఫస్ట్ టైమ్ స్టార్ట్ స్పీకింగ్ అండ్ స్టార్ట్ అబౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ సోల్, బాడీ అండ్ ఆల్. సో అది ఏంటి మనం అనేది ఇప్పుడు 1.9 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ప్రసాద్ ప్రభు ఒకసారి 1.9 శ్లోకం చదువుతారా ప్రభు? అన్యేచ బహవః శోక మదర్దే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. వినిపిస్తుందా ప్రభు? వినిపిస్తుంది ప్రభు, వినిపిస్తుంది. మీరు ట్రాన్స్లేషన్ కూడా చదవండి ప్రభు. నా కొరకు ప్రాణములను విడువ సిద్ధమైన సూర్యులు ఇంకను పలువురు కలరు, వారందరూ వివిధ శస్త్రాస్త్రములతో కూడిన వారు, యుద్ధ విద్య ఆరితేరినవారు. సో నా కొరకు తమ జీవితములను విడుచుటకు సిద్ధపడిన వీరులు ఇంకను అనేకులు గలరు, వారందరూ వివిధ శాస్త్రములను దాల్చినట్టి వారు, యుద్ధ నైపుణ్యమును కలిగిన వారు అయి ఉండిరి. సో దీనికి ఐ థింక్ హీస్ స్టిల్, అంటే దుర్యోధనుడు he's discussing that there are many other heroes who are prepared to lay down their lives for my sake. All of them are well equipped with different kinds of weapons and all are experienced in military science ani he is saying. Whereas ikkada purport lo em cheppabadindante, as far as let me read the purport here. Jayadradudu, Krutavarma, శల్యుడు వంటి వారు కూడా దుర్యోధనుని కొరకై తమ జీవితములను త్యాగము చేయుటకు కృత నిశ్చయులై ఉన్నారు. మరో విధముగా చెప్పవలెనని నన్ను పాపాత్ముడైన దుర్యోధుని పక్షమును వహించుట చేత కురుక్షేత్ర రణరంగములోని వారందరూ మరణించి తీరుదురని అది వరకే నిశ్చయబడినది. కానీ దుర్యోధనుడు పైన పేర్కొనిన తన మిత్రులు సామూహిక శక్తి చేత తనకు విజయము తప్పక లభించునని దృఢ నిశ్చయముతో ఉండెను. సో దట్స్ వాజ్ అంటే ఫూలిష్ ప్యారడైజ్ వేర్ ఇన్ హీ స్టిల్ థింకింగ్ దట్, అంటే ఒక పక్కన అక్కడ మనం దుర్యోధనుని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుజీస్ అండ్ మాతాజీస్, ఒక పక్కన ఈజ్ టాక్ట్ఫుల్లీ గివింగ్ ద స్ట్రెంగ్స్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ అండ్ ఆల్సో trying to lift the spirits of his side as well. అంటే అక్కడ స్లైట్ గా చురక వేయాలి, దాంతో పాటు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఆ విషయంలో మన దుర్యోధనుడు ఈజ్ ఎ వండర్ఫుల్ మేనేజర్. అది మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం. నౌ అడిషనల్ ఎక్స్ప్లెనేషన్స్ ఫ్రమ్ పరంపర ఏమంటారు? త్యాక్త జీవిత, ఆ శ్లోకంలో చెప్పబడినట్టుగా ఇక్కడ ఫస్ట్ ఏంటండి, ఇక్కడ త్యాక్త జీవితాహ డినోట్స్ ఏ పర్సన్ హూ ఈస్ డిటర్మైన్డ్ టు డూ వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ ఆఫ్ హిమ్, హ్యావింగ్ ప్రాపర్లీ రియలైజ్డ్ దట్ హీ విల్ బి గ్రేట్లీ బెనిఫిటెడ్ వెదర్ హీ సర్వైవ్స్ ఆర్ నాట్. సో ఇన్ భగవద్ గీత 11.33 భగవాన్ ఆల్సో సేస్, ఓ అర్జున, ఆల్ దీస్ పర్సన్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ కిల్డ్ బై మీ. అంటే మనందరం కూడా వర్ కిల్డ్ బై Krishna at one point or the other in our previous lives. You need only to become an instrument. In accordance with this statement, Saraswati Devi made the word Tyakta Jivita come from the mouth of Duryodhana, indicating that his army had already been destroyed. So Yujutsu had betrayed Duryodhana just before the war and went to join Pandavas to bring up the morale of the rest of the Pandavas and give a message to Yujutsu. He made the statement Anyecha Bhavaha Sura, that there are many other loyal to me ani. Ante Yujutsu atu Pandavas ki ellinappatikini Duryodhana is still confident that there are so many other kings, there are so many people who are loyal to me. అండ్ మన ఎక్కడ 7 అక్షోహిణులు, ఎక్కడ 11 అక్షోహిణులు, లాయల్టీ అనే ఫ్యాక్టర్ అనేది నా దగ్గరే ఎక్కువ ఉంది
అన్న మాటని దుర్యోధన ఈస్ ట్రైంగ్ టు రీఇటరేట్. There are two kinds of weapons, Shastra and Astra. Shastra and Astra. Shastra, a weapon. Sorry, Shastra, a weapon such as sword or saber that is used to kill others in hand-to-hand combat is called Shastra. Astra, a weapon such as an arrow that is thrown at the enemy is known as Astra. అంటే ఇక్కడ వెపన్ సచ్ యాజ్ స్వార్డ్ ఆర్ సాబర్ దట్ ఈస్ యూస్ టు కిల్ అదర్స్ ఇన్ హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్ అంటే గద, స్వార్డ్ ఇవన్నీ హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్స్ అనమాట, అంటే చేతులతో చేసేవి. కానీ అలానే ఇవి వెపన్స్ అస్త్ర అంటే మనం ఇక్కడ నుంచి విడిచేవి, లైక్ బాణం కానివ్వండి, లైక్ మన రీసెంట్గా నీరజ్ కపూరా నీరజ్ చోప్రా విన్ చేసిన జావెలిన్ త్రో కానివ్వండి, ఈ జావెలిన్ ఢాల్ వేస్తారు కదా, అవి దూరం నుంచి విసిరేవి కూడా, అవన్నీ అస్త్రాల కింద వస్తాయి, అవన్నీ అస్త్రాల కింద వస్తాయని గ్రహించాలి మనం. ఓకే, సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ప్రభు ఇక్కడ? Is it clear? I think still he is telling, Duryodhana is telling about his army and his greatness, and he is trying to encourage his army. Clear, Prabhu? Clear, Prabhu. Yes, okay. Now, Rajesh Prabhu. PPT ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు? ఏం ప్రభు? ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు మీరు? ఈ పీపీటీ నాకు వచ్చింది ప్రభు, నాకు వేరే సీనియర్ డివోటీస్ పంపించారు ప్రభు. ఈ అడిషనల్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ పరంపర అనేవి మన పర్పట్స్లో లేవు ప్రభు, పర్పట్స్లో లేవు. కాకపోతే చెప్పండి, అందుకే అడుగుతున్నాను. ఈ పీపీటీ నాకు మా లీలాంత్ ప్రభు ఇచ్చారు ప్రభు, మా శిక్షా గురువు లీలాంత్ ప్రభు ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ మిగతా పరంపరాల్లో మిగతా శాస్త్రాల్లో, అంటే మనం జనరల్గా శాస్త్రాస్ అన్ని చాలా ఉన్నాయి, కానీ అన్ని మనం చదువుకోవడానికి లేదు కదా, అందుకని అంటే చదువుకోవడానికి వీలు పడదు. కాబట్టి ఈ భగవద్గీత భాగవతంలో ఇవన్నీ సమకూర్చబడ్డాయి అన్నమాట, కొన్ని రెఫరెన్సెస్. ఇది బ్రహ్మపురాణము, గరుడ పురాణము, రుద్ర పురాణము, వీటిలన్నింటిలో నుంచి తీసుకున్న కొన్ని పాయింట్స్ విచ్ ఆర్ సపోర్టింగ్ ద పర్పట్స్ అండ్ విచ్ ఆర్ సపోర్టింగ్ ద ట్రాన్స్లేషన్స్. Okay, so yeah, now 1.10 Rajesh Prabhu 10 చదవగలరా బాబు? రాజేష్ ప్రభు మీరు మ్యూట్లో ఉన్నారు ప్రభు. ప్రభు నేను పక్కన వర్క్ చేసుకుంటూ నేను వింటున్నాను ప్రభు. సారీ చెప్పండి ప్రభు. సారీ ఏమంటున్నారు? ఏం లేదు ప్రభు, మీ దగ్గర భగవద్గీత బుక్ ఉందేమో, చదువుతారేమో అనుకున్నాను. ప్రభుజీ మీరు పని చేసుకుంటుంటే వద్దులేండి ప్రభు, మీరు డ్రాప్ అయిపోండి ప్రభు, అంటే అటు ఇటు రెండు కాన్సన్ట్రేట్ చేయడం ఇబ్బంది అవుతుందేమో. అవును ప్రభు, ఏమనుకోవద్దు ప్రభు, నేను వెళ్ళిపోతాను, నెక్స్ట్ వీక్ నుంచి జాయిన్ అవుతాను ప్రభు, ఏమనుకోవద్దు. నో ప్రాబ్లం. సరే ప్రభు. లక్ష్మీ మాతాజీ మీ దగ్గర లేదు కదా బుక్? ఐ థింక్ యు ఆర్ అవుట్, రైట్? booklet Prabhuji, if you can bring up the screen, I'll probably read. Screen lo undi mataji. Okay, ade. Okay, so Bhagavad Gita 1.10 kada. Yeah. Apriyatam tad asmakam balam bhishmabhi rakshitam paryaptam tva idam etesam balam bhimabhi raksitam. Translation kuda chadutara mataji. Translation: our strength is immeasurable and we are perfectly protected by grandfather Bhishma, whereas the strength of the Pandavas, carefully protected by Bhima, is limited. Yeah, so mana సైన్య బలము అపరిమితము, మనము పితామహుడైన భీష్ముని చేత చక్కగా పరిరక్షించబడుచుంటిమి, కానీ భీముని చేత జాగరూకతతో రక్షింపబడుచున్నట్టి పాండవ సైన్య బలము పరిమితము కలదు అని he is trying to reiterate, and still he is trying to encourage his army. So purport, దుర్యోధనుని చేత ఇరు సేనా బలములు అంచనా వేయబడుతున్నవి, మిక్కిలి అనుభోగ్యుడైన సేనాని భీష్మ పితామహునిచే ప్రత్యేకముగా పరిరక్షింపబడుతుండుట చేత తన సైన్య బలము అపరిమితముగా ఉన్నట్లుగా అతడు భావిస్తుండెను. మరొక వైపు భీష్ముని ఎదుట తృణప్రాయము వంటి అల్ప అనుభవజ్ఞుడైన సేనాని భీముని చేత పరిరక్షింపబడుతున్న పాండవ సేనా బలము పరిమితముగా ఉండెను. దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల ఈర్షా ద్వేషములు కలిగి ఉండెను. ఎందుకనగా తనకు మరణించవలసి వచ్చినచో భీముని చేత మాత్రమే తాను
బడదునని అతడెరుగును. అంతేకాకుండా భీముని కంటే గొప్ప అనుభవజ్ఞుడైన భీష్ముడు తన పక్షంలో ఉండుటను తలుచుకొని అతడు తన విజయం పట్ల గొప్ప ఆత్మవిశ్వాసమును కలిగి ఉండెను. యుద్ధ రంగములో తన విజయము తథ్యమనేది అతని తుది అభిప్రాయం. సో దట్స్ వాట్ ఈస్ ట్రైయింగ్ టు సే. సో అడిషనల్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ పరంపర ఏంటది? అపర్యాప్తం హ్యాస్ ఆపోజిట్ మీనింగ్స్ హియర్ ఇన్ దిస్ శ్లోక. అపర్యాప్తం తదస్మాకం, అపర్యాప్తం తదస్మాకం. సో అపర్యాప్తం హ్యాస్ ఏ ఆపోజిట్ మీనింగ్. ఇట్ క్యాన్ మీన్ అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇమ్మెజరబుల్ ఆర్ అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్సఫిషియంట్. మనకు చాలా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చాలా వర్డ్స్ ఉంటాయి విచ్ కెన్ బి సమ్టైమ్స్ అదే వర్డ్ని మనం చాలా గొప్పగా ఉపయోగించుకోవచ్చు, చాలా చెత్తగా ఉపయోగించవచ్చు, అంటే వీక్గా కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఎలాగా ఇన్ ద సెన్స్ మనం నా భూతో నా భవిష్యత్ అంటాం, చాలా వినుంటాం. అది మనం ఎక్స్ట్రీమ్ థింగ్ని పాయింట్అవుట్ చేయడానికి అయి ఉండొచ్చు, అలానే ఒక ఎక్స్ట్రీమ్ నెగిటివ్ థింగ్ని పాయింట్అవుట్ చేయడానికి అయి ఉండొచ్చు. సో ఇలాగ మనకు తెలుగులో అయినా సరే ఇంగ్లీష్లో అయినా సరే దెర్ ఆర్ లాట్ ఆఫ్ sentences or lot of phrases or words which can be used at for both the extremities. So alaga parampara is trying to say that here the aparyaptam can have both the opposite meanings ani rendu iruvaipula ardham vachelaga ee aparyaptam ane word cheppabadindi. So duryodhana managed to encourage both Bhishma and Drona with this one word, ante immeasurable. So impressed Bhishma, we are perfectly protected by grandfather Bhishma. Bhishma became encouraged when he heard this. So అంటే చెప్పడం వల్ల భీష్ముడు కూడా you will be encouraged అనే ఉద్దేశంతో he was quoting that. Cautioned Dronacharya, our strength is insufficient. Cautioned అంటే ఒక బాణంతో రెండు పిట్టలంటే ఇదేనేమో. ఒక బాణంతో భీష్ముడిని లేపటం, ఇంకొక బాణంతో ద్రోణాచార్యుడిని ఇండైరెక్ట్ గా చొరక వేయటం. ఏంటది? అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్సఫిషియంట్ డ్యూ టు భీష్మాస్ స్ప్లిట్ లాయలిటీస్. Bhishma's split loyalties. Therefore, Drona, you must fight even harder to make up for Bhishma's weakness. ఎందుకు ఇక్కడ స్ప్లిట్ లాయల్టీ అన్నాడు? ఒక పక్కన భీష్ముడు పొగిడాడు అండ్ తన స్ట్రెంగ్త్ గురించి తెలుసు, కానీ ఇంకొక పక్కన భీష్ముడు యుధిష్ఠుడు రాగాలనే తన బ్లెస్సింగ్స్ ఇచ్చాడు కదా, విజయ్ భవ అని బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. అందుకనే ఆ స్ప్లిట్ లాయలిటీస్ అనేవి ఉన్నాయి. ఇరువైపున ఎక్కడో ధర్మం పాండవుల వైపు ఉంది అనేది ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన బ్లెస్సింగ్ కూడా పాండవులకి ఇవ్వడం అదే. యుధిష్ఠిర మహారాజ్ యుద్ధం ముందు వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటాడు. సో ఆ స్ప్లిట్ లాయల్టీస్ ఉన్న ఇది ఆల్వేస్ ఉంది ఎవరికి? మన దుర్యోధనుడికి ఆ ఫీలింగ్ ఉంది. అందుకని అటు ఇటు భీష్ముడు అటు ఇటు ముగ్గు చూపిన ద్రోణ నువ్వు పికప్ చేసుకోవాలి, యూ హ్యావ్ టు ఫైట్ ఈవెన్ హార్డర్ టు కవర్ భీష్మాస్ వీక్నెస్ అనేది చెప్తున్నారు అనమాట. అటు ఇట్స్ సంథింగ్ లైక్ మనం బాహుబలిలో చూసుంటాం, బాహుబలిలో మూవీలో చూసుంటాం కదా, చివరిలో కట్టప్ప వస్తాడు, చివరి కంక్లూజన్లో కట్టప్ప వచ్చి సెకండ్ బాహుబలికి హెల్ప్ చేస్తుండగా వెనకాల బిచ్చల దేవ వచ్చేసి మీ 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 కుటుంబం మొత్తం మా దానికి సపోర్ట్ చేస్తున్నారు, మళ్ళీ నువ్వు మా కింగ్డమ్కి అగ్నిస్ట్ వెళ్ళటం వల్ల మీ వంశానికి చెడు పేరు వస్తుందని రెచ్చగొడతాడు. సో ఈ సమ్వేర్ ఎక్కడో వల్నరబుల్ ఉన్నాడు అనే ఆస్పెక్ట్ హీస్ హ్యావింగ్ ఆన్ దెమ్. సో కొంచెం ఆ సీన్లే ఇవన్నీ బాహుబలులు ఇలాంటి చాలా మూవీస్ అన్ని దే వర్ డెరైవ్డ్ ఫ్రమ్ మహాభారత ఓన్లీ ఇన్ one episode or the other. Just make a note. Okay, so now second explanation from parampara is Duryodhana was indirectly telling his army how big they were. కరెక్టే కదా, 11 అక్షోహిణులు వాళ్ళంతా ఆఫ్టర్ ఆల్ 7 అక్షోహిణులు ఉన్నది. సో ఇండైరెక్ట్లీ టెల్లింగ్ హిస్ ఆర్మీ హౌ బిగ్ దే ఆర్, హౌ మచ్ అలర్ట్ దే షుడ్ బి. He was telling them indirectly that he cannot just rely on Bhishma and everyone should also be ready to show their proofs. So భీష్ముడు అంత గొప్పవాడు ఉన్నప్పటికీ మనము కూడా మన వంతు కృషి చేసి యుద్ధాన్ని గెలవాలి అనే పాయింట్ మనం పాయింట్ చేయాలి. జస్ట్ టు మేక్ ఎ నోట్. ఓకే, నెక్స్ట్ బ్లండర్ బై దుర్యోధన. In the whole course of calling out the names of warriors from the side of Kauravas and Pandavas, not a single time he considered the role of Lord Krishna. ఎంత పిచ్చోడో కదా, అటువైపు ఇటువైపు వర్గాల గొప్ప సేనాపతుల్ని క్షత్రియుల్ని బ్రాహ్మణుల్ని అందరినీ పొగిడి ఇది చేసి అందరినీ పాయింట్అవుట్ చేశాడు. కానీ అసలు కృష్ణుడి గురించి అసలు ఒక పాయింట్ కూడా అట్ట పాండవుల వైపు కృష్ణుడు అనే ఒక క్యాండిడేట్ ఉన్నాడు అని కూడా గ్రహించకుండా మిగతా వాళ్ళ మీద అటెన్షన్ పే చేస్తున్నాడు దుర్యోధనుడు. ఎంత మూర్ఖత్వం అది.
సో దట్స్ వాట్ ఈ అండ్ ఇది మన భగవద్గీతనే కాదు ప్రభు, దెర్ ఆర్ మల్టిపుల్ శాస్త్రాస్ అండ్ వేదాస్ వేర్ దిస్ పాయింట్ ఈస్ ఎలాబరేట్లీ బీన్ డిస్కస్డ్. హౌ కెన్ దుర్యోధన ఫర్గెట్ కృష్ణాస్ నేమ్ ఇన్ పాండవ సైడ్ అనేది. ఓకే, నౌ దుర్యోధన రిప్రజెంట్స్ ఏ మెటీరియలిస్టిక్ పర్సన్. Duryodhana represents a materialistic person who just sees the material aspect of Lord Krishna, not lifting the weapons. So మనం కూడా అంతే కదా, దేవుడు అనేది జస్ట్ మన పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, అంతే, పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అంటే ఎప్పుడైనా ఒక గుడి కనపడేంత చుమ్మా ఇవ్వటము, ఇట్స్ జస్ట్ అంటే we never realize that everything is run by him, due to him, by him, due to him, and he is the one which is running everything, and this is the time we give to the Lord Krishna. సో ఆయన ఏదో మాట ఇచ్చాడని ఓన్లీ ఆ మెటీరియల్ ఆస్పెక్టే చూస్తున్నాడే కానీ దుర్యోధనుడు, బట్ హూ ఈస్ కృష్ణ, కృష్ణుడంతటి వాడికి, కృష్ణుడంత వాడిని భీష్మ పితామహ అండ్ మిగతా ఋషుమునులు ఇంతమంది ఆయన్ని దేవాది దేవుడుగా కొలిచి ఈవెన్ చాలా యజ్ఞాల్లో సో మెనీ కింగ్స్, అంటే ఈవెన్ మహాభారతంలో కూడా సో మెనీ కింగ్స్ అండ్ చాలా మంది ఋషులు మునులు ఎవరిని మనం ఇది పూజ చేయాలి, ఎవరికి మనం ఇచ్చేయాలంటే అందరూ కృష్ణుడి పేరు చెప్తే శిశుపాలుడు లాంటి వాడొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏ రకంగా ఇచ్చేసాడంటే, మనకు ఇలాంటి యజ్ఞాల్లో ఏంటంటే రక్తం బొట్టు పడకూడదు. సో ఆయన 100 తప్పులు చేసినప్పటికీ ఆయన ఏ రకంగా వధించాడంటే, కృష్ణుడు తప్ప అలాంటిది ఎవరు చేయలేరు. భీముడికి చెప్పామనుకోండి, భీముడు ఒక గుద్దాడంటే రక్తం కక్కుతాడు, సో రక్తం బట్టు పడుతుంది. కానీ కృష్ణుడు ఏ రకంగా ఆయన నెక్ని స్లైస్ చేశాడంటే ఒక్క బొట్టు కూడా పడలా. అది కృష్ణుడు మాత్రమే చేయగలడు. సో ఇంతమంది ఋషులు మునులు, ఇంతమంది రాజాది రాజులు అందరూ కృష్ణుడే అల్టిమేట్ అన్న ఇదిలో దుర్యోధనుడు అసలు ఆ కృష్ణుడి ఉన్నాడు పాండవులలో అనే గ్రహించే ఇదే లేదు చూడండి. ఆ ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. మనం కూడా అంతే కదా, మన మెటీరియలిస్టిక్ వరల్డ్లో అరే ఇంత చాలా మంది చాలా చెడు అలవాట్లు ఉంటాయి, అండ్ దర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్ దే డూ, బట్ నెవర్ ఆ కృష్ణ, ఆ దేవుడు, గుడి కనపడితే ఒక గ్లాన్స్ ఇవ్వటమే కానీ అరే ఆ ఫియర్ కానీ ఆ కృష్ణుడు ఉన్నాడు, కృష్ణ ఇస్ ద వన్ హూ ఇస్ రన్నింగ్ అండ్ ద ఎంటైర్ వరల్డ్ అనే కాన్షియస్నెస్ ఎవరికి లేదు. ఓకే, సో దట్స్ వాట్ ఈస్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. నాట్ ఎ సింగిల్ టైమ్ హీ కన్సిడర్స్ ద రోల్ ఆఫ్ లార్డ్ కృష్ణ. సో మన మెటీరియలిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతే, మనం ఆమ్య మనకు వాడు ఎంత ఇచ్చాడు, నా ఇంటికి వస్తే నువ్వు నాకేం తెచ్చావు, మా ఇంటికి వస్తే మీ ఇంటికి వస్తే మేమేమి ఇస్తాం, అవన్నీ మెటీరియలిస్టిక్ క్యాల్కులేషన్తో వర్కౌట్ అవ్వవు. ప్రపంచం అలా వర్కౌట్ అవ్వదు. There are a lot of other aspects where the world runs irrespective of these material things అనేది మనం గ్రహించాలి ఇక్కడ. Duryodhana represents a materialistic person. So I think the same point he's pointing. Duryodhana represents a materialistic person who just sees the material aspect of Lord Krishna, not lifting weapons, even though so many people advised him, but his way of accessing Lord Krishna does not change. Like people in Kali Yuga are attached to fake avatars of God who just show materialistic miracles. There are a lot of people like that. అండ్ ఇలా అపసాంప్రదాయాలు ఎన్నొచ్చినప్పటికీ కొన్ని ఆల్రెడీ బట్టబయలయ్యి స్కాములు అయ్యి జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి. వాళ్ళు కూడా ఏదో ఒక టైంలో మనం ఉన్నా లేకపోయినా, మన జనరేషన్ కాకపోయినా ఏదో ఒక జనరేషన్ అపసాంప్రదాయాలు అనేవి ఎప్పటికీ లాంగ్ టర్మ్లో దే ఆర్ నాట్ స్టేబుల్, ఉండవు. ఓన్లీ ఆ మెటీరియలిస్టిక్గా కొన్ని ఏదో జిమ్మికులు చేయటం వల్ల ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. అది మనం గ్రహించాలి ప్రభుజీ, మాతాజీ. ఓకే, 1.11. యా, ప్రసాద్ ప్రభు చదువుతారా ప్రభు? అలాగే ప్రభు. అయనేషు చ సర్వేషు యథా భాగా అవస్థితాః భీష్మమేవాభి రక్షంతు భవంతు సర్వ ఏవహి. మీరందరూ సేనా వ్యూహ ప్రవేశం నందలి ఆయా ముఖ్య స్థానంలో నిలిచి ఉండి భీష్మ పితామహులకు సంపూర్ణ రక్షణను వసంగవలేదు. ఎస్, సో యా, దట్స్ వాట్ ఈస్ సేయింగ్. సో హియర్ పర్పట్ ఏం చెప్తున్నారంటే, భీష్ముని పరాక్రమమును ప్రశంసించిన తర్వాత దుర్యోధనుడు తమను చులకన చేసినట్లు ఇతరులు భావింతురేమోనని భావించి అతడు తన సహజ రాజనీతి ధోరణికి అనుగుణమైన
పై వాక్యముల ద్వారా పరిస్థితిని చక్కబెట్టుటకు ప్రయత్నించెను. భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్ప వీరుడైనను వృద్ధుడగుట చేత ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి అతని రక్షణ కొరకు ప్రత్యేక యోచన చేయవలనని అతడు నొక్కి చెప్పెను. యుద్ధములో నెలకొన్నప్పుడు అతడు ఒకవైపునకే పూర్తిగా నిమగ్నుడై ఉండుటను శత్రువులు అవకాశముగా తీసుకోవచ్చును. కనుకనే ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానములను విడవలేకపోవుట మరియు తమ సేనా వ్యూహమును శత్రువులు ఛేదించుటకు అవకాశమీయకపోవుట అనేది మిక్కిలి ప్రధానము. కౌరవుల విజయము భీష్మదేవుని సన్నిధి పైననే ఆధారపడి ఉన్నదని స్పష్టముగా దుర్యోధనుడు భావించెను. యుద్ధములో భీష్మదేవుడు మరియు ద్రోణాచార్యుడు తనకు సంపూర్ణ సహకారమును అందించుదరనే పూర్తి విశ్వాసముతో ఉండెను. ఎందుకనగా నిండు సభలో మహాసేన నాయకులందరి సమక్షములో తనను వివస్త్రను చేసి నిలిపేందుకు బలవంతము చేయబడుతున్న సమయంలో అర్జునుని పత్ని ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయము కొరకు అర్థించినప్పుడు వారు ఒక్క పలుకు కూడా పలకలేదని అతడు ఎరుగును. అతడు ఆ ఇరువురు సేనా నాయకుల పాండవుల పట్ల కొంత మమకారమును కలిగి ఉందురని ఎరిగినప్పటికీ ద్యూత క్రీడ సమయంలో చేసినట్లే వారిప్పుడు కూడా ఆ మమకారమును పూర్తిగా త్యజింతురని ఆశించెను. That's what he's saying. Okay, now additional examples from Parampara. Duryodhana is saying, therefore all of you, and Drona and others, have to be careful. For this purpose only he tells them, divide yourself among all the phalanx entrances and don't leave your assigned areas in the battle. In this way Bhishma will not be killed from behind while fighting the enemy. Right now Bhishma's strength is our very life. So he's quoting again the same thing, like Bhishmani alaina మనం ప్రొటెక్ట్ చేయాలని అని. Duryodhana is concerned about the age of Bhishma and he's thinking he might lose his focus. By getting tired. So he's asking the warriors to protect him. Duryodhana is also conveying everyone respectfully that they have a role to play and they all should fight under the direction of Bhishma. Duryodhana is also conveying everyone respectfully that they have a role to play and they all should also fight under the direction of Bhishma. And a point he is trying to convey. Okay. Any questions, Prabhuji and Mataji? Intavaraku? No, Prabhuji. Okay. Now in the same first chapter, now manaku grand entry jarugutadi. So signs of victory for Pandavas. So that's a section in the first chapter itself. So 1.12. Prabhuji chavutara Prabhu? లక్ష్మీ మాతాజీ మీరు చదువుతారా? కనబడుతుంది కదా? ఓకే ప్రభుజీ. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధాః పిత్తామహ సింహానాదం వినాద్యోచ్చయః సనకం దాదమౌ ప్రాప్తవాన్. So translation: Then Bhishma, the great valiant grandsire of the Kuru dynasty, the grandfather of the fighters, blew his conch shell very loudly, making a sound like the roar of a lion, giving Duryodhana joy. Okay. మాతాజీ వినపడుతుంది కదా? Prabhuji, నేను ట్రాన్స్లేషన్ చదివాను. సారీ, do you want me to repeat? Hello. Hare Krishna Prabhuji. Hare Krishna, hello. ఒక్క నిమిషం మాతాజీ, ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం మాతాజీ.
ఇది నాకు అంటే స్క్రీన్ కనపట్లేదు. వాట్ హస్ హ్యాపెండ్? ప్రభుజీ చదివినట్టు వచ్చి